నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. అమరావతిలో అమిత్ షా దూతలు జగన్కి ఝలక్. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు అమరావతిలో చూసుకున్నట్టయితే అమిత్ షా దూతలు ప్రియ శిష్యులు అనే పేరుగాంచిన వాళ్ళు వచ్చారు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఝలక్కి గురయ్యారని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి. అసలు ఏం జరిగి ఉంటుంది సార్? ఝలక్ అంటే ఇప్పుడు కూటమిలో భాగంగా బీజేపీ ఉంది కాబట్టి టీడీపీ నుంచి అలాగే జనసేన నుంచి అందరూ కార్యకర్తలు సమన్వయ కమిటీలు ఏర్పరచుకుని కూడా తిరుగుతున్నారు. టీడీపీ ప్రధాన అధ్యక్షులైన బాబు గారు అలాగే జనసేన అధ్యక్షులైన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా ఉమ్మడిగా సభలు నిర్వహిస్తూ మళ్ళీ మధ్య మధ్యలో ఎవరికి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తూ క్యాన్వాసింగ్ చేసుకుంటూ చాలా బిజీగా, అంటే రెస్ట్ లేకుండా, నాకు తెలిసి 13 పోలింగ్ కాబట్టి 10వ తేదీ సాయంత్రం వరకు కూడా బీభత్సంగా వాళ్ళకి అసలు నిజంగా ఊపిరి సలపడానికి కూడా టైం లేని పరిస్థితి. కోర్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం పర్వాలేదు, 50+ ఉన్నారు, బాబు గారు 70+. ఈ ఏజ్లో కూడా ఆయన అలా తిరుగుతున్నాడంటే నిజంగా మనం ఆ ఏజ్కి వచ్చేసరికి అలా ఉండగలమా అంత ఫిట్గా అనేది ఒకసారి ఎవరికి వారు క్వశ్చన్ వేసుకోవాలి. అది పక్కన పెడితే అంత ఇదిగా అగ్రెసివ్గా, అంత హుషారుగా, అంతగా అధికార పక్షం మీద దుమ్మెత్తు పోస్తూ వాళ్ళ ఆగడాలని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తూ ఎండనక వాననక తిరుగుతూ అనేది గొప్ప విషయం. అయితే ఇక్కడ కూటమిలో బీజేపీ ఉంది, జనసేన ఉంది, టీడీపీ ఉంది. టీడీపీ జనసేన నుంచి వీళ్ళిద్దరూ రిప్రజెంటేటివ్గా పర్టికులర్గా కనిపిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు ఆయా నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గ నేతలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, బాగుంది. బట్ కూటమిలో ఇంకో పార్టీ అయిన బీజేపీ తరఫున ప్రధాన ఆకర్షకులు ఎవరు ఉంటున్నారు? మధ్య మధ్యలో పురంధరేశ్వరి గారు ఎవరెవరు వచ్చి ఇదవుతున్నారు, అటువంటి నేతలు. మరి మిగతా సెంట్రల్ వాళ్ళు కూడా రావాలిగా, పెద్ద వాళ్ళు. సో అందుకు పీయూష్ గోయల్ గారు ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా, అరుణ్ సింగ్ గారు, వీళ్ళందరూ వస్తున్నారు. వచ్చి మేబీ క్యాన్వాసింగ్లో పాల్గొంటారు అనుకుంటున్నాను. అయితే రావడమే కాకుండా ఇక్కడ ఇప్పుడు అక్కడ నుండి చూసి న్యూస్లో ఇలా ఉందట అలా ఉందని అంటే ఎవరు కూడా ఫేవర్గా చెప్పుకుంటాడుగా. వైసీపీలో ఏమంటారు, మేము అదేం ఆగడాలు మేము ఏం చేయట్లేదే, వాళ్ళు అలా చేస్తున్నారు అన్నట్టు చెప్తారు. టీడీపీలో ఏమంటారు, లేదు ఇక్కడ జగన్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు ఇవన్నీ కూడా ఖండించాలని చెప్పి వీళ్ళు అంటారు. అక్కడ నుంచి న్యూస్లో చూసేవాడికి ఏది కరెక్ట్ అంటే ఏం తెలుస్తుంది. అందుకు డైరెక్ట్గా వచ్చారనుకోండి, ఎవరు ముఖ చిత్రం ఏంటో అర్థమైపోద్ది, డైరెక్ట్గా వచ్చారు. అది నిజంగా వీళ్ళందరూ కూడా అమిత్ షాకి అత్యంత అనుయాయులు, దగ్గర వాళ్ళు. ఇంకా క్లారిటీ ఉంటుంది కదా. పేరుకి ప్రధాని మోదీ గారు ఆయన బొమ్మ పెట్టుకొని ఎలక్షన్స్కి వెళ్తున్నారు. 2 సార్లు కూడా ఆయన బొమ్మ పెట్టుకొని ప్రధాని ఓట్లు అడిగారు. ఆ విధంగా ప్రభుత్వం కూడా ఫామ్ చేశారు. ఈసారి కూడా మోదీ గారు ముఖంతోనే వెళ్తున్నారు. బట్ తర్వాత ఎవరు అంటే నడ్డా గారు ఉన్నా కూడా ఎందుకు అమిత్ షా గారు అంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు? ఎందుకంటే సీఎం తర్వాత అత్యంత పవర్గా ఉండే వ్యక్తి హోమ్ అని అందరూ అంటారు. సో ఆ హోమ్ శాఖలో ఆయన ఉన్నాడు. అండ్ మోరోవర్ అమిత్ షా గారు వ్యూహాలు, ఎత్తుగడలు చాలా డిఫరెంట్గా ఉంటాయని పార్టీలో చాలా మంది చెప్తూ ఉంటారు. అది నిజంగా ఒక్కొక్కరికి అంతు చిక్కువ కూడా. బట్ ఆయన సెపరేట్గా ఒక సైన్యం, సెపరేట్గా ఒక టీము, సెపరేట్గా ఒక ఇంటెలిజెన్స్ అవన్నీ సర్వే చేసుకుని చేయించుకొని ఒక్కొక్కటిగా స్టెప్ వేస్తాడు. మీకు గుర్తుందో లేదు, ఒక 2 months బ్యాక్ ఒక 4-5 కంటైనర్లు కడప నుంచి చెన్నై వైపు వెళ్తున్నాయి. సంథింగ్ 30 కంటైనర్లు సార్, మేబీ కాకపోయినా మరీ అంత అయితే దొరికిపోతాయి, 4-5 అయిండొచ్చు. ఈ 4-5 కంటైనర్లకు కూడా ఏం జరిగింది ఏంటి అని చాలా జాగ్రత్తగా చేయాలనుకున్నారు. బట్ అమిత్ షా గారి టీం వచ్చిన తర్వాత వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఎక్కడికక్కడ సైలెంట్ చేసి పెట్టేశారని కూడా టాక్ ఉంది. అంటే వీళ్ళన్నీ కూడా ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయని కూడా అన్ని కలెక్ట్ చేసి జాగ్రత్తగా వీడియోలు చేసి ప్రూఫ్స్తో సహా పక్కన పెట్టుకుంటున్నారు అనే వార్త అయితే ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. అయినా అయిండొచ్చు మేబీ. అందుకేనేమో బీజేపీ గురించి విమర్శించేటప్పుడు వైసీపీ వాళ్ళు బాబు గారిని విమర్శిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళు లోకేష్ గారిని విమర్శిస్తున్నారు, అందరినీ రకరకాలుగా మాటలు అంటున్నారు. బట్ బీజేపీ దగ్గరకు వచ్చేసరికి మోదీ గారనే మాట్లాడుతున్నారు. మోదీ గారి కన్నా బాబు గారే పెద్ద కదా వయసులో నాకు తెలిసి. మరి బాబు గారు అని అనొచ్చు కదా. అక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు అని ఇలాగే మాట్లాడుతున్నారు సింగిల్ గా. మరి అక్కడికే సింగులర్ గా మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కూటమిలో అది కూడా పార్టీయే కదా, మీకు వ్యతిరేకంగా ఉంది కదా, ఎందుకు మరి అంటే ధైర్యం సరిపోవట్లేదా? అండ్ అట్లనే ఇప్పుడు చూస్తుంటే నిన్న విశాఖ ఉక్కు గారం గురించి మాట్లాడితే అక్కడ కూడా ఆయన ఏంటంటే ఎన్డీఏకి రావద్దు,
ఇండియా వీక్ అయితేనే నేను మాట్లాడగలుగుతాను దీని గురించి. ఎన్డీఏ కూటమి ముందు 2019 ఎన్నికలు ఏమన్నారంటే మాకు 25కి 25 ఇప్పించండి, కేంద్రం మెడలో ఉంచి కూడా మీకు అందరికీ చేస్తానని చెప్పి మనం చేసుకుంటున్నా అని చెప్పి ఘంటాపదంగా గొంతు చించుకొని చెప్పాడు ఆయన. తీరా వచ్చిన తర్వాత సార్ ఏమైంది అని ఎవరైనా అడిగితే దేవుడి దయ లేదు మన మీద, వాళ్ళకి ఫుల్ మెజార్టీ వచ్చేసింది అందుకే మనల్ని పట్టించుకోవట్లేదు అన్నారు. పట్టించుకోకపోవడం ఏంటి? వాళ్ళ సభలు అవుతున్నప్పుడు మీరు నిరసన ప్రదర్శించండి, తెలియజేయండి. కాంగ్రెస్ వాళ్ళు యాప్ వాళ్ళు వీళ్ళందరూ ఎలా వెళ్ళిపోతున్నారు, స్పీకర్ పోడి వరకు వెళ్ళి ప్లకార్డులు పట్టుకుని మరి ప్రదర్శన. మీరు ఎప్పుడైనా అలాగ వెళ్ళారా? మీ పార్టీ నుంచి ఎవరైనా అలాగ వెళ్ళారా? లేదు. పోనీ ఇప్పుడు కూడా మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ దీనికి వెళ్ళినప్పుడు కూడా ఏమంటున్నారంట, బీజేపీకి తక్కువ రావాలని కోరుకోండి, అప్పుడు మన అవసరం ఉంటుంది, మనం చక్రం తెప్పొచ్చు అంటే. ఇప్పుడు కూడా అంటే వీళ్ళకి ఆశ ఉంది ఏదో, టీడీపీ జనసేనతో ఉన్నా కూడా వీళ్ళకి రాకుండా మనకు వచ్చేస్తే మనం వెళ్ళి కలిసిపోతాం, మళ్ళీ మనం సేఫ్ అయిపోదాం. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వం రాకపోయినా ఎంపీ స్థానాల వరకు వస్తే మనం సేఫ్ అయిపోదాం అనే ఆలోచనలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అంతే కదా. అక్కడ 230, 240 రావాలని దేవుణ్ణి ప్రార్థించండి, మనమే వస్తాం, మళ్ళీ మనం చేస్తాం అని అంటే వీళ్ళు సర్వే అవ్వడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న సీఎం రమేష్ గారు కూడా అదే మాట అన్నారు, అదే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున ఎంపీ సీట్లు గెలిస్తే ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పమనండి. 2 ఉన్నాయి ప్రధానమైనవి కేంద్రంలో, ఒకటి ఎన్డీఏ, రెండోది ఇండియా కూటమి. ఇండియా కూటమికి ఎలాగో వెళ్ళలేరు, కాంగ్రెస్ లీడ్ చేస్తుంది కాబట్టి, కాంగ్రెస్ నుంచే భంగపడి బయటకు వచ్చారు కాబట్టి కాంగ్రెస్ వైపు తలెత్తి చూడలేరు, వెళ్ళలేరు. మరి ఎన్డీఏ కూటమికి ఎలా వెళ్తారు? ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ టీడీపీ జనసేన ఉన్నాయిగా. కానీ కేంద్రంలో కలుస్తా అని చెప్పారు కదా, కేంద్రంలో నేను పొత్తు తీసుకుంటా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. పొత్తు తీసుకుంటానే ఒక హోప్ అది. అంటే జనాలకి ఎలా అంటే బీజేపీ వీళ్ళతో ఉంది కానీ మాకే సపోర్ట్ ఇస్తాదని ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇచ్చిన స్టేట్మెంట్ అది. అంత మైకిల్ కాదమ్మా వాళ్ళు, ఆ రాజకీయ ఎత్తుగడ్డ ఇవన్నీ. అందుకే చాకచక్యంగా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, అక్కడ విమర్శించలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు. పోనీ అలాగని బయటకు వచ్చి మేము మాకు ఓటేయండి, నెక్స్ట్ బీజేపీతో మేమే చేపిస్తాను ఎందుకు చెప్పలేకపోతున్నారు? అండ్ అట్లానే ఇక్కడ అమిత్ షా గారితోని ఏంటంటే కొంతమంది నాయకులు ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏవేవైతే జరిగాయి ఇక్కడ మాట్లాడతారు, మోదీ గారు వచ్చినప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ 2-3 సభలలో ఉన్నాయి, ప్రసంగించే అవకాశం ఉంది మోదీ గారు. సో అక్కడ ఖచ్చితంగా ఈసారి జగన్ ఏమేమి చేశారో అవన్నీ మాట్లాడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, అరెస్ట్ చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి అది సాధ్యమయ్యేది అంటారా? అలా అనుకుంటే ఎప్పుడో చేసేవారేమో నాకు తెలిసి. కానీ ఇప్పుడు అలా చేయడం వల్ల మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? తప్పు ఇప్పుడు కవిత గారు అరెస్ట్ చేయరు ఏమంటున్నారు, తప్పు చేయలేదని చెప్పట్లే, కడిగిన ముత్యంలా వస్తాము, న్యాయం మా వైపే ఉంది, న్యాయం గెలుస్తుందనే చెప్తున్నారు. ఈయన కూడా అలాగే చెప్తాడు అప్పుడు, న్యాయం నా వైపే ఉంది, దేవుడు నా వైపే ఉన్నాడు, నాకే ఓట్లు వేయండి, చూసారా ఇలా ఆగడాలు, మీరు ప్రజలు మీరే ప్రతిఘటించాలని సానుభూతిగా వాడుకుంటారు. ఎందుకంటే మొన్న 15వ తేదీన తగిలిన దెబ్బ ఇప్పటికీ ఇంకా ప్లాస్టర్ తీయలేదు. ఈ రోజు కూడా ప్రసంగం అట్లనే ఇచ్చారు. మరి దాని అర్థం ఏంటమ్మా? క్లియర్ గా తెలిసిపోవట్లేదు పెర్ఫార్మెన్స్. మరి ఇక్కడ కేసీఆర్ కూడా చెప్తున్నారు కదా ఈసారి ఏపీలో వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి. అవును, ఇప్పుడు ఆయన మిత్రులు అని కూడా చెప్తున్నారు. మరి ఆయన అలా చెప్పకపోతే ఎవరు చెప్తారమ్మా? మిత్రుడు ఇంట్లో వాళ్ళే ముందు నమ్మాలి కదా, నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? కాబట్టి అది పెద్ద స్టేట్మెంటే కాదు. అయితే నేను అనేది ఏంటంటే అసలు అమిత్ షా గారి ఎంత కీన్ అబ్జర్వేషన్ మనుషులను పెట్టినప్పుడు కూడా ఒక్కొక్కరుగా అధికారులు అందరూ కూడా మారుతూ ఉన్నారు, అధికారులు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ అమిత్ షా గారి వ్యక్తులు కూడా వచ్చాక ఇంకా ఒక రకమైన భయం ఏర్పడదా? బట్ బయటికి మాత్రం అట్లాగా గంభీరంగా ప్రదర్శిస్తున్నారు. ఇంకా మనకు ఎక్కువ సీట్లు వస్తే మళ్ళీ మనం వాళ్ళకి బతిమాలో బామాలో బీజేపీతో పొత్తు పెట్టేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారితో మాట్లాడుతున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోదీ గారితో కలవడానికి వెళ్ళారు. బట్ బయటకు వచ్చి మీడియా మిత్రులతో ఏం సంభాషణ చర్చలు ఏం పెట్టలేదు. అప్పుడే అందరూ అన్నారు ఎందుకు ఆయన ముఖం మాడిపోయినట్టుగా ఉంది, ఆయన పెద్దగా మీడియా మిత్రులతో కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఈవెన్ పివి నరసింహరావు గారిని భారతరత్న ప్రకటించిన ఒక తెలుగువాడుగా అన్నక్కడ ఎలా గర్వంగా ఎలా ఫీల్ అవుతున్నా కూడా ఏం స్పందించలేదు. అంటే కొంచెం ముభావంగా పెట్టినట్టుగా ఉంది అన్నట్టుగా కూడా చాలా మంది విశ్లేషకులు అనాలిసిస్ చేశారు. సో దాన్ని బట్టి చూస్తే వీళ్ళకి ఏదో హోప్ ఉంది, అలా కలుపుకుందాం అనుకుంటున్నారు తప్ప నిజంగా చెప్పాలంటే సీఎం రమేష్ గారు అన్నట్టు ఎటువైపు మాట్లాడతాడు ఆయన? నేను నెక్స్ట్ కాంగ్రెస్కి వెళ్ళి నా కాంగ్రెస్తో మన ప్రభుత్వం పని చేయించుకుంటానంటారా, లేదంటే బీజేపీ వస్తే బీజేపీతో ప్రభుత్వం పని చేయించుకుంటానంటారా? చెప్పండి, ఎటు చెప్పలేరు కదా. సో ఇండైరెక్ట్ గా దానికి వెయ్యొద్దు అని చెప్పినట్టుగా అర్థమైంది నాకైతే. వేసినా ఉపయోగం లేదు.